పాలకులు మారుతారు, ముఖ్యమంత్రులు మారుతారు, పేదవాడి ఇంట్లో పేదరికం, ఆర్థిక కష్టాలు. ముఖ్యమంత్రి మారినా వాళ్ళ ఇంట్లో కష్టాలు మారవు, వాళ్ళ స్థితిగతులు మారవు. పేదవాడి ఇంట్లో కష్టాలు మారాలన్నా, స్థితిగతులు మారాలన్నా కేవలం ఆ ఇంట్లో పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ కుటుంబంలో స్థితిగతులు మారుతాయి అనేది నమ్మేవాళ్లు బలంగా. నాడు తండ్రి రాజశేఖర రెడ్డి అయితే నేడు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసమే పేదవాళ్లు చదవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం చదువుని బాధ్యతగా తీసుకుని ఉచితంగా చదువు నేర్పాలి అనేది సంకల్పంతో 100కి 100% ఫీజు రీయింబర్స్మెంట్ ఏర్పాటు చేసిన వాడు, అగ్రవర్ణ పేదలకు కూడా సౌకర్యాన్ని కల్పించిన వాడు తండ్రి రాజశేఖర రెడ్డి గారు అయితే దాన్ని కొనసాగించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు వచ్చాడు. వాళ్ళు చూస్తున్నాం గడిచిన 15 మాసాల నుంచి ఫీజు డబ్బులు కట్టడు. మాటలు చూస్తే కోటలు దాటుతాయి. విశాఖపట్నంలో గిన్నీస్ బుక్ రికార్డు కోసం యోగా మ్యాట్లకి అయిన ఖర్చులో కొంతన్నా కడితే వాళ్ళ పేద పిల్లలకి కాలేజీలో ఫీజులు వచ్చాయి. విజయవాడలో డ్రోన్లు అద్దెకి తెచ్చి డ్రోన్లు ఫెస్టివల్ అని చెప్పి మా చేసి ఎగరేశాడు. ఖర్చు అయిపోయింది 1000 కోట్లు. ఎవరికి లాభం వచ్చిందయ్యా అంటే ఆ డ్రోన్లు కంపెనీ ఓనర్లైనటువంటి చంద్రబాబు నాయుడు గారి చుట్టాలకి డబ్బు వచ్చింది తప్పితే ఈ పేదవాడికి మాత్రం చదువు అందని పరిస్థితి. పేదల యొక్క తల్లిదండ్రులు అప్పులు తెచ్చి ఫీజులు కట్టే పరిస్థితి. డబ్బు కడితేనే హాల్ టికెట్ ఇస్తానంటున్నాడు. పణం కట్టి హాల్ టికెట్ తెచ్చుకుంటే పాస్ అయితే సర్టిఫికెట్లు ఇవ్వడం, మళ్ళీ డబ్బులు కట్టాలి. సుమారుగా 2,25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఎవరికి ఇచ్చాడు ఈ డబ్బులు? ఎవరికి ఇచ్చాడు? పేదవాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ ఫీజు కట్టాడు. మరి ఏం చేస్తున్నాడు అయ్యా? ఆరోగ్యశ్రీ బంధు పెడతాడు, వైద్యం బాగు చేయించాడు, హాస్పిటల్స్ కి డబ్బులు కట్టాడు. ఎవరికి కడుతున్నాడు? 6 నెలల్లో సంక్రాంతి గోతులుండవు ఈ రాష్ట్రంలో ఉన్నాడు. ఈ రోజుకి ఎక్కడ గోతులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. ఏం చేస్తున్నాడు? అర్థం కాని పరిస్థితి. సంపద సృష్టిస్తానని చెప్పని వాళ్ళ తండ్రి కొడుకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ రాష్ట్రాన్ని దోచుకు తినేటువంటి పరిస్థితులు మనకు కనపడుతుంది.